ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ జనసేన నాయకులు పైసా మోజెస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆగస్టు 9న కరీంనగర్లోని లక్ష్మీవాసర గార్డెన్స్లో జరగనున్న జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నాయకులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదగబోతుందని అన్నారు. ఆగస్టు 9న జరిగే ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రతి జనసేన కార్యకర్త పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న జనసైనికులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు చల్ల శివారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, కాసరాజు, గడ్డి శ్రీనివాస్, దయ్యాల నాగరాజు, సిరిసిల్ల రాము తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖు జరిగే సభ. సో దీంట్లో ఎక్కువ కూడా నేను అంతా కూడా మన శివారెడ్డి గారు చెప్పారు. నేను ఒక 2-3 ముచ్చట్లు చెప్తాను. దాంట్లో ఏంటంటే ఈ యొక్క సభ మనందరికి ఏంటంటే జన సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసి ఒక కాడికి తీసుకురావడం. సో చాలా మంది కూడా ఇప్పుడు మనం ఈ రోజు వచ్చిన మన ఉదయ్ గారు మరియు కాసరాజు గారికి మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు స్టేట్ పోస్ట్ తీసుకున్నాము. సంవత్సరం అయితే ఎట్లా బాధపడ్డామో వచ్చే సంవత్సరం మనం బాధపడే స్థితి ఉండదని రాష్ట్ర నాయకత్వం చెప్పింది. కానీ ఎప్పుడు మన బలం ఏంది అని తెలిసినప్పుడు మనం బలం చూపించుకునే సిచ్యువేషన్ 9వ తారీఖు. ఇదే మండలి కదా. ఈరోజు మానకొండూరు నియోజకవర్గం మోజెస్ గారి ఆధ్వర్యంలో జన సైనికులు ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. సో దీంట్లో మేము ముఖ్యంగా 9వ రోజు జరిగే సభ మీద డిస్కషన్ చేశాము. సో ఈ మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు 9వ తారీఖు జరిగే సభకి అందరూ కూడా తరలి వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క జన సైనికుడిని, వీర మహిళలను, ప్రతి ఒక్క కార్యకర్తలను, ఇంకా ఎవరైతే పవన్ కళ్యాణ్ గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు మరియు సిద్ధాంతాలను వారు ఎవరైతే అనుసరించి వారి పార్టీలో చేరదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ మేమందరం కూడా ఈ యొక్క సభని విజయవంతం చేసి మీరందరూ కూడా ఈ ముఖ్యమైన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఈ యొక్క సభని 9వ తారీఖు జరిగే సభని సక్సెస్ చేయాలని పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలంగాణ. ఈరోజు మానకొండూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మానకొండూరు నియోజకవర్గం నుండి ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. సమావేశం కాబట్టి మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు 9వ తారీఖున జరగబోయే ఈ పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. వెన్యూ వాసర గార్డెన్స్ కరీంనగర్లో.